ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 15వ అధ్యాయము 3వ వచనం నుండి 16వ వచనం వరకు దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పని వారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగున అవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలికి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియను అనగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడిమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేపరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దు గొంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటికి చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదను. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ పరిశుద్ధ గ్రంథములో నాయనా మీ లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ప్రతిరోజు మీరే మాకు బోధించి నేర్పిస్తూ ఉన్నారని నమ్మచ్చు. ఈ దినం కూడా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, 15వ అధ్యాయంలో ఆదికాండంలోకి వచ్చేటప్పటికి దేవుడు అబ్రామునకు ప్రత్యక్షమై మరి తనను ఆశీర్వదించబోతూ ఉన్నానని మరి దేవుడు 3 విషయాలతో మరి అబ్రామును దర్శించాడు. నీవు భయపడవద్దు, మరి నీ బహుమానము మరి నీకు కేడెముగా నేను ఉంటాను అని, నీ బహుమానము అత్యధికమవుతుందని మరి తాను ఏర్పాటు చేసుకున్నటువంటి మరి అబ్రాముతో దేవుడు మాట్లాడటం నిన్నటి దినాన మనం చూసాం. ప్రియదేవుని పిల్లారా, అలా దేవుడు మాట్లాడినప్పుడు మరి అబ్రాము, దేవుడు నీ యొక్క బహుమానము మరి అత్యధికమవుతుంది అన్నటువంటి మాటకు మరి తన ఆస్తి పెరగటం కాదు, నాకు సంతానం కావాలి, నువ్వు నాకు సంతానం ఇవ్వలేదు, నాకు ఎంత సంతానం ఉంటే ఏంటయ్యా, మరి నా దాసులలో అక్కడే కదా నాకు వారసుడు అని చెప్పి మరి దేవుని దగ్గర మరి అన్నప్పుడు దేవుడు అన్నాడు కదా. మరి 4వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరు చూచి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా దేవుడు ఎంచాడు. ప్రియదేవుని పిల్లారా, మరి నా పనివాడిలో ఒకడు నాకు వారసుడవుతాడు, నీవు నాకు సంతానం ఇవ్వలేదని దేవుడు తన్నప్పుడు దేవుని వాక్యం మరలా అబ్రాము దగ్గరికి వచ్చి అంటుంది కదా, అతడు నీ పనివాడు కాదు, మరి ఎవరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడే నీకు వారసుడవుతాడని దేవుడు
మరి ఖండితంగా మరి చెప్పాడు. దేవుని పిల్లారా, మరి ఇక్కడ చెప్పడమే కాదు, మరి అబ్రామును బయటికి తీసుకొచ్చి మరి ఆకాశంలో ఉన్న నక్షత్రములను నీవు లెక్కింపగలిగితే నీ తరమైతే లెక్కించు, నీ సంతానమును అలా చేస్తానని చెప్పి దేవుడు దీవించాడు. దేవుని పిల్లారా, అంతేకాదు మరి ఈ దేశాన్ని నీవు స్వతంత్రించుకుంటావని మరి ఆనాడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఇందు నిమిత్తమే అన్యుడిగా ఉన్న నిన్ను ధన్యుడిగా నేను మార్చుకున్నాను. మరి ఎందు నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నానో దాన్ని నెరవేర్చుకోవటానికి నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మరి ఒక్కొక్కటిగా మరి అబ్రాముతో మాట్లాడుతూ వచ్చాడు. మరి ఆ యొక్క కల్దీయుల పట్టణం అనేటువంటి ఊర్ అంటే ఏమన్నాను, చంద్రదేవతను ఆరాధించేటువంటి ప్రదేశం. ఆ పట్టణంలో వారందరూ విగ్రహారాధకులు. మరి అట్లాంటి మనుషుల మధ్యలో నుండి మరి దేవునిపై అన్వేషణతో ఉన్న నిజమైన దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని అన్వేషణలో ఉన్నటువంటి అబ్రామును దర్శించి తన మాట ద్వారా మరి ఆయన ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మరి వేరైపోయినట్లుగా చేశాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఆయన తన ప్రణాళికను ఆ వ్యక్తి పట్ల మరి నెరవేరుస్తాడు. ప్రియమైన పిల్లలు, అబ్రామును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఏర్పాటు చేసుకుని మరి దర్శనమందు వాక్య రూపముగా తనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి నీవు భయపడవద్దు, మరి నీవు భయపడవద్దు, నేనే నీకు కేడముగా ఉంటాను, నీ యొక్క బహుమానం అత్యధికం అవుతుందని చెప్పి దేవుడు ఆశీర్వదించినప్పుడు మరి నీవు నాకు ఆయన దేవుడిచ్చే బహుమానాన్ని అబ్రాము సంపదగా అపార్థం చేసుకున్నప్పుడు తనలో ఉన్న అపార్థాన్ని మరి తనలో ఉన్నటువంటి మరి ఏమంటాం తనలో ఉన్నటువంటి సందేహాలను దేని పిల్లారా మనం చూస్తే ఒక వ్యక్తిలో మరి ఎన్ని రకాలైనటువంటి మరి దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు ఉంటాయో మనం చూడవచ్చు. మరి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేస్తాడు, రెండోది అనాలోచన తీసేస్తాడు, అపార్థాలు తీసేస్తాడు, మరి అపోహలను, సందేహాలను, వారు అనుమానాలను, అపనమ్మకత్వాన్ని, అవిశ్వాసాన్ని, దేనిని కూడా ఆయన ఎంతో ఓర్పుతో కూడా మరి వాటన్నిటిని తీసివేసి పరిపూర్ణమెత్తి కావాలని దేవుడు కోరుకుంటాడు. నా ప్రియ దేవుని పిల్లారా, దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? అయితే నీలో ఏ మూలన కూడా అపనమ్మకత్వం అనేటువంటిది ఉండకూడదు. నా ప్రియ దేవుని పిల్లారా, ఇక్కడ అబ్రాము నీ బహుమానం అత్యధికం అవుతుంది అని దేవుడు అంటే సంపద నాకు ఎంత పెరిగితే ఏమయ్యా అని మరి అపార్థం చేసుకున్నాడు. అయితే దేవుడు ఓర్పుతో మరి తనలో ఉన్నటువంటి ఎక్కడో మూలన ఉన్నటువంటి ఆ అసహనాన్ని, ఆ అపనమ్మకత్వాన్ని కూడా దేవుడు సంపూర్ణంగా తీసివేయడానికి మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క సంతానాన్ని నేను ఆకాశపు నక్షత్రము వలె చేస్తాను అన్నాడు. లెక్కింపలేనంత గొప్ప సంతానాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, మరి తరువాత ఆయన మరి యెహోవాను అప్పుడు మరి అబ్రాము తనలో ఉన్న అపనమ్మకత్వాన్ని, అజ్ఞానాన్ని విడిచిపెట్టి మరి దేవుణ్ణి నమ్మాడు. అది దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. ప్రియదేని పిల్లారా, మరి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రాము దేవుణ్ణి నమ్మాడు అని, అది అతనికి నీతిగా ఎంచబడిందని అనేక లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేని పిల్లారా, ఇక మనం చూసినట్లయితే తర్వాత ఆయన అంటున్నాడు కదా 7వ వచనంలో, మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకిచ్చుటకు కల్దీయుల ఊరన్న పట్టణంలో నుండి నిన్ను యువతులకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని అబ్రాముకు మరి తాను ప్రత్యక్షపరుచుకుంటా ఉన్నాడు. మరి అన్య దేశముల నుండి నిన్ను వేరు చేసిన దేవుడను నేనే అని అన్నప్పుడు మరి ప్రభువైన యెహోవా, మరి నేను దీనిని ఎప్పుడు స్వతంత్రించుకుంటాను, ఈ దేశంలో నేను ఎప్పుడు స్వతంత్రించుకుంటాను, అది నాకు ఎలా తెలుస్తుంది అని దేవుణ్ణి ప్రశ్న వేయటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని పిల్లారా, మరి ప్రశ్న వేసినప్పుడు మరి దేవుడు మరి ఎలా దానికి సమాధానం ఇచ్చాడో, అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకున్నది నాకు ఎట్లు తెలియనగా ఆయన మరి దేవుడు అబ్రాము కోరిన కోరికను మరి దేవుడు మరి తన కోరికను మరి సిద్ధింపచేయటానికి తన కోరికను, సందేహాలను ఒక్కొక్కటిగా తీర్చుకున్నట్లుగా మరి అబ్రాము తన కోరికలు ఒక్కొక్కటిగా మనం తీర్చుకున్నాడు. తనలో ఉన్నటువంటి అసహనం, అజ్ఞానాన్ని తీసివేసాడు దేవుడు. తరువాత మరి దేవుడు తనకు ఒక కోరికను కోరుతూ ఉన్నాడు. మరి
వీటిని నేను ఎలా స్వతంత్రించుకుంటానో, ఈ దేశాన్ని నేను ఎలా స్వతంత్రించుకుంటానని నాకు ఎట్లు తెలుస్తుందని దేవుడిని అబ్రాము అడిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 9వ వచనం మనం చూస్తే దేవుడు అన్నాడు కదా, ఆయన 3 ఏండ్ల పేయను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్లగువ్వను, ఒక పావు రూపాయలు నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా ఉంచాను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసును. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. నీ సంతతి వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ దినమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. దేవుడు మరి ఈ దేశమును నీ సంతానము స్వతంత్రించుకుంటుంది అని దేవుడు చెప్పినప్పుడు అబ్రాము దీనిని నేను స్వతంత్రించుకుంటాను నాకు ఎలా తెలుస్తుందని దేవుడిని ఎదురు ప్రశ్న వేసినట్లే మనం చూసాం ప్రియదేని పిల్లరా. అయితే దేవుడు అన్నాడు కదా, మరి 3 ఏండ్ల పేలను, 3 ఏండ్ల మరి మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్లగువ్వను, ఒక పావు రూపాయలు నా యొద్దకు తెమ్మని దేవుడు మరి అబ్రాముతో చెప్పినప్పుడు వాటన్నిటినీ అబ్రాము తెచ్చి దేవుడు ఏం చేయమన్నాడో దాన్ని చేసినప్పుడు అబ్రాముకు గాఢ నిద్రను కలిగజేసి కటిక చీకటి కమ్ముకున్నప్పుడు మరి దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పినది నెరవేరుతుంది, దానిని నీవు విశ్వసించకుండా ప్రశ్న వేశావు కాబట్టి నీవు దీన్ని తెలుసుకో. నీ సంతతి వారు నీ సంతతి వారందరూ తమది కాని దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. ఆ దేశపు వారు నీ సంతతి వారిని బహుశ్రమల పాలు చేస్తారు. తరువాత మరి ఆ దేశమునకు నేనే తీర్పు తీర్చి వారిని మరలా ఈ దేశానికి తీసుకుని వస్తా. అయితే మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అమోరీయుల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ తరములోని 4వ తరము వారు ఈ దేశమును స్వతంత్రించుకుంటారని తెలుసుకో అని మరి అబ్రాముతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, దేవుడు ఒక వ్యక్తిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నప్పుడు మరి దేవుడు తనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అపనమ్మకత్వాన్ని తీసివేశాడు. మరి ఏ మూలన కూడా మరి దేవుడు అంటే మరి వేరే రకమైనటువంటి ఆలోచనలు, మరి దేవుడు ఇది చేస్తాడా, దేవుడైతే మరి ఇలా ఎందుకు చేస్తాడు, మరి ఇలాంటి అనాలోచనమైన అపార్థాలు, అపోహలు, సందేహాలను, అనుమానాలను, అపనమ్మకత్వాన్ని, అవిశ్వాసాన్ని వీటన్నిటిని దేవుడు తీసివేసి తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు అబ్రాము నమ్మాడు. దేవుడు అతనికి నీతిగా ఎంచాడు. అయితే ఈ భూమిని నీవు స్వతంత్రించుకుంటావు అని చెప్పిన దేవుని మాటను అబ్రాము మరి నేను ఎలా స్వతంత్రించుకుంటానయ్యా అని అడుగుతా ఉన్నాడు. ఇదేం పిల్లారా, దేవుని యొక్క వాగ్దానము, దేవుడు చెప్పిన మాట నెరవేరుతుంది అనే సంపూర్ణమైన నమ్మకత్వాన్ని కలిగించడానికి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో దేవుడు సమస్తాన్ని మరి తెలియచేశాడు. కాబట్టి నేను చెప్పిన దాన్ని నమ్మక, నీవు విశ్వసించక ప్రశ్న వేశావు కాబట్టి నీ కోరికను సిద్ధింపజేస్తానని చెప్పి దేవుడు మాట్లాడాడు. నీ సంతతి వారు మరి తమది కాని దేశంలో 400 సంవత్సరాలు మరి బానిసలుగా ఉంటారు. ఆ దేశంలో వారు బానిసలుగా ఉంటారు. ఆ బానిసత్వంలో వారు చాలా వేదన పడతారు. తర్వాత నేనే వారిని రక్షించి నా బాహుబలంతో మరలా ఈ దేశానికి నీకు ఇస్తానన్న ఈ దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు. అయితే నీవు నిండు వృద్ధాప్యంలో నీవు మరి బాధ పెట్టబడతావని చెప్పి అబ్రాము జీవితం మొత్తాన్ని మరి తెలియచేసినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదేని పిల్లారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవుడు అబ్రాము కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అబ్రాము కోరికను మరి ఆయన కోరికను అంటే ఈ భూమిని నేను ఎలా స్వతంత్రించుకుంటాను నాకు తెలుస్తుంది అన్న అబ్రహాము కోరికను ఆయన మరి దానిని చక్కగా తెలియచేశాడు. కాబట్టి ప్రియదేని పిల్లారా, విశ్వాసులమైన మన కోరికను కూడా దేవుడు తీర్చాలంటే అబ్రాహాముల దేవుని నమ్మాలి. ఆయన చిత్తానుసారమైన కోరికలను గురించి మాట్లాడుచున్నాడు.
ఇదేం పిల్లారా, మరి దేవుని చిత్తానుసారమైన కోరికలను దేవుడు తప్పక నెరవేరుస్తాడు. మనము మన కోసము మరి కోరిక కోరుతూ ఉంటాం, మనకు ఉపయోగపడే కోరికలను కోరుతూ ఉంటాం. కానీ దేవునికి ఉపయోగపడే, దేవునికి ఇష్టమైన కోరికలు, దేవుని చిత్తమైన కోరికలు మనం కోరినప్పుడు దేవుడు తప్పక మన మనవి ఆలకిస్తాడు. ఈ రోజున దేవుని చిత్తానుసారమైన కోరికను కోరుతూ ఉన్నావా? అబ్రాహాము కోరికను తీర్చిన దేవుడు నీ కోరికను తీర్చడా? అబ్రాహాముకు వాగ్దానం చేసిన దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దానిని నెరవేర్చట. నీవు ఎలాగున దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని, దేవునిని నీవు కలిగి ఉన్నావు. నీవు ఆరాధిస్తున్న దేవుడు, నీవు నమ్మిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వాధికారి. ఆయన నీ చిత్తాన్ని, నీవు కోరిన కోరికను సిద్ధింప చేయడానికి ఆయన ఎంతగానో మరి ఆయన వేచి ఉన్నాడు. కానీ నీవు ఆయనకు సమయము మరి సందర్భమును నీవు ఇవ్వటం లేదు, నీవు ఆయనకు దగ్గర అవ్వటం లేదు, నీవు దూరం అయిపోతా ఉన్నావు. కాబట్టి ఈ రోజున అబ్రాహాము కోరికను తీర్చిన దేవుడు నీ కోరికను కూడా తీర్చాలని ఆశపడుతున్నాడు కదా. మరి నీ కోరిక తీర్చబడాలి అని అంటే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన దేవా, నీకు వందనాలయ్యా. అబ్రాహాము కోరికను సిద్ధింపజేసిన గొప్ప దేవుడవనైనా, ఇదిగో నీవు చెప్పిన మాటను ఆయన నమ్మాడు అయా, విశ్వసించాడు నైనా, అది అతనికి నీతిగా ఎంచావు తండ్రి. ఇదిగోనైనా ఈ దినాన్న అయ్యా, ఎందరో తమ కోరికలను నెరవేర్చుకోవాలని మొరపెడతా ఉన్నారు, కానీ అది నీ చిత్తానుసారమైన కోరిక అయి ఉండకపోవటానికి కారణం బట్టి అయా వారు వాటిని పొందుకోలేకపోతూ ఉన్నారు. అయా, ఎలా కోరికను కోరాలో అయినా, ఏది నీ చిత్తమైనదో దానిని కోరకుండా లోక సంబంధమైన ప్రతి దానిని అడుగుతూ, తమకు ఉపయోగపడే వాటిని మాత్రమే అడుగుతూ, అయా నీ చిత్తమో కాదో తెలుసుకొనకుండా ఈ రోజున నేను అడుగుతూ ఉన్నారు నాయన. అయా, నీవివ్వటం లేదని అలుగుతూ ఉన్నారు. అయా, ఇట్లాంటి అజ్ఞానపు మనస్సు కలిగిన వారిని, అజ్ఞానపు తలంపులు కలిగిన వారిని నీ వాక్యముతో సరిచేయమని ఈరోజు అబ్రాహాము కోరికను తీర్చిన గొప్ప దేవుడవు. అలాగనే నేను మా కోరికలను తీర్చగలిగా ఉంది. ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించమని, వారు కోరిన కోరిక నీ చిత్తానుసారమైదై నాయన ఉండినట్లుగా సహాయం దయచేసి, నీవే సమస్తమును దయచేయగలిగిన వాడవని, నీ వలనే తప్ప మరి ఎవరి వలన ఇది సాధ్యం కాదని ప్రపంచమంతా తెలుసుకునేటట్లుగా నీ కృప కనికర క్షేమాలు మాకు తోడుగా ఉంచమని, ఈ దినం మేము చేయ పనులన్నింటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.